నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 500 థియేటర్లకు పైగా మూత పడబోతున్నాయా అంటే అవునని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు థియేటర్లకు సంబంధించి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి ఆ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా బాగున్నాయా, పరిశుభ్రంగా ఉన్నాయా అనేటువంటి 32 అంశాలపై పరిశీలన చేయమని ఎంఆర్ఓలను, అగ్నిమాపక సిబ్బందిని, కలెక్టర్లను ఆదేశిస్తే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తే దాదాపు 500 థియేటర్లకు పైగా సరైనటువంటి సదుపాయాలు లేక, అదేవిధంగా తినుబండారాలు కావచ్చు, శీతల పానీయాలు కావచ్చు, అక్కడ క్యాంటీన్లో రేట్లు కావచ్చు, విచ్చలవిడిగా వాళ్లకు తోచినటువంటి రేట్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారని నివేదిక అయితే వచ్చింది. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారంట. దాదాపు 500కు పైగా థియేటర్లు, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి థియేటర్లు క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. చూడండి, 500 థియేటర్లు క్లోజ్. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల తనిఖీ. పవన్ చెప్పినా లెక్క చేయని యాజమాన్యాలు. పవన్ కళ్యాణే చెప్తే కూడా కనీసము ఆ రేట్లు కూడా ఇంకా తగ్గించకుండా, పరిశుభ్రత పాటించకుండా, నియమాలను తుంగలో తొక్కి అదేవిధంగా నడుపుతా ఉంటే నిన్న సిబ్బంది తనిఖీ చేస్తే దాదాపు 500 థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు నివేదిక అయితే వచ్చింది. వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారు. మరి చూద్దాం రండి. పలు థియేటర్ల పార్కింగ్ ఫీజులు బాధుడు. నిన్న వైజాగ్లో ఒక థియేటర్లో పాప్కార్న్ 750 రూపాయలు, వాటర్ బాటిల్ 150 రూపాయలకు అమ్ముతా ఉంటే ఆ తనిఖీ చేసినటువంటి అధికారులు నివ్వెరపోయి ముక్కున వేలేసుకున్నారు. సో అలా ఉందన్నమాట రేట్లు. ఇక్కడ చూడండి, పలు థియేటర్లలో పార్కింగ్ ఫీజులు బాధుడు. 2 రోజుల పాటు సదుపాయాలు, ధరలపై అధికారులు ఆరా. 1300కు పైగా థియేటర్లో చెకింగ్. 32 అంశాలపై పరిశీలన. సదుపాయాలు లేని థియేటర్లపై చర్యలకు సిద్ధం. నేడో రేపో నివేదిక ఇవ్వనున్న అధికారులు. సో అధికారులు ప్రతి థియేటర్ మీద చెకింగ్ అయితే చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, థియేటర్లో సదుపాయాలపై డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం, బుధవారం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి సినిమా హాల్లో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీస్తున్నారు. థియేటర్లో తీసుకున్న భద్రతా చర్యలు, అవసరమైన సదుపాయాల లభ్యతపై అధికారులు సమగ్ర సమాచారం సేకరించారు. కూల్ డ్రింకులు ఎంతకు అమ్ముతున్నారు, బాత్రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, వాటర్ బాటిల్ ఎంతకు అమ్ముతున్నారు, క్యాంటీన్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికైతే ఇవ్వనున్నారు. దాని ప్రకారము చర్యలు కూడా తీసుకొని ఉన్నారు. ధరల పట్టీ కూడా ప్రతి థియేటర్కి అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఆహార పదార్థాలు ఎంత ధరకు విక్రయిస్తున్నారనే విషయాలపై కూడా పరిశీలించారు. పవన్ చెప్పినా కూడా కొందరు థియేటర్ల యాజమాన్యం తీరు మారలేదంటే పవన్ కళ్యాణ్ విషయం తెలిసిందే కదా, తోలు తీస్తాడు. కాబట్టి ఇవైతే క్లోజ్ అయ్యే అవకాశాలే కనబడతా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా రేట్లు తగ్గించుకోకుండా, పార్కింగ్ రేట్లు కూడా తగ్గించకుండా, తినుబండారాలు అదేవిధంగా ఇంతకు ముందు ఎంత అమ్ముతా ఉన్నారో అంతే అమ్ముతూ, శీతల పానీయాలు కూడా అదే రేట్లతో అమ్ముతా ఉన్నారు. అది అధికారుల దృష్టికి అయితే వచ్చింది. ఒక నివేదిక అయితే తయారు చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్కి సమర్పించనున్నారు. ఖచ్చితంగా ఈ 500 థియేటర్ల మీద అయితే ఛార్జ్ తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో దాదాపు 1300కు పైగా థియేటర్లు ఉండగా అందులో 500 థియేటర్లలో ఈ తరహా దందా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1300 థియేటర్లు ఉంటే 500 థియేటర్లలో నిబంధనలను తుంగలో తొక్కి ఆహార పదార్థాలు కానీ, శీతల పానీయాలు కానీ, అదేవిధంగా పార్కింగ్ కానీ ప్రభుత్వం సూచించినటువంటి రేట్ల కన్నా ఎక్కువగా బాదుతా, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు కూడా ఎగ్గొట్టుతా, ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చేటట్లు ప్రవర్తిస్తున్నటువంటి ఈ 500 థియేటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసే దిశగానే పావులు కదుపుతున్నారు. సో వీళ్ళు ఈ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు సర్దుకొని ఆ రేట్లు తగ్గించుకుంటారా లేదా థియేటర్లు మూసుకుంటారా చూడాలి. మరి ఇక్కడ చూడండి, పవన్ చెప్పిన మారని తీరు. సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని ప్రకటించినప్పటికీ, అధికార యంత్రాంగము రైడ్ చేస్తున్నప్పటికీ సినిమా హాల్లో ఆ యజమానులు కానీ, అదేవిధంగా దాన్ని ఎవరైతే లీజుకు తీసుకున్నారో వాళ్ళ తీరు అయితే మారలేదు. పాత రేట్లే అమ్ముతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 500కు పైగా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా రేట్లు ఎక్కువ చేసి ట్యాక్సులు ఎగ్గొడుతూ ఒకవైపు ప్రభుత్వానికి నష్టం చేస్తూ, జనాలను లూటీ చేస్తూ అయితే 500 థియేటర్ల యాజమానులు ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ 500 థియేటర్లకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతుంది. మరి ఈ 500 థియేటర్ల వారు తీరు మార్చుకొని ప్రభుత్వం చెప్పిన రేట్లకే అమ్ముతారా లేదా థియేటర్లు మూసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.